హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో చూపిస్తున్న వాల్ క్లాక్ మాకు గృహప్రవేశానికి గిఫ్ట్గా వచ్చిందండి. సో మేము దీన్ని సరదాగా రీమోడలింగ్ చేద్దామని అనుకున్నాము. సో దానికోసం ఫస్ట్ ఫ్రేమ్ బ్యాటరీ తీసి పక్కగా పెట్టేసుకున్నాం. రెసిన్ ఆర్ట్ యూజ్ చేసి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాము. సో దానికి ఫస్ట్ రెసిన్ని మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసుకుని దాన్ని 2 విడివిడి గ్లాసెస్లో ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాము. ఈ రెసిన్ మేము 3 లేయర్స్గా వేద్దామని అనుకుంటున్నామండి. ఫస్ట్ పింక్ కలరు, దాని పక్కన సిల్వర్ కలరు, దాని పక్కన అంటే మధ్యలోకి వచ్చేసి క్రిస్టల్ క్లియర్ అనమాట. సో దానికోసం మేము కలర్ని రెసిన్లో మిక్స్ చేసేసాము. ఇదిగో చూస్తున్నారు కదా, ఒకటి పింక్ ఒకటి సిల్వర్. సో ఫస్ట్ క్లాక్కి బార్డర్గా మేము పింక్ కలర్ వేసేస్తున్నాము. జనరల్గా చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎక్కువ పింక్ కలర్ యూజ్ చేస్తాం కదండి. సో మేము ఈ క్లాక్ యాక్చువల్లీ ఆ రూమ్లో పెట్టడం కోసమని డెకరేట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ బార్డరు సిల్వర్ కలర్ అనమాట. చూడండి, కొంచెం గ్యాప్ ఇచ్చి సిల్వర్ కలర్ మేము జాగ్రత్తగా వేస్తాము. మనం దీనికి పెద్దగా ఏం స్ప్రెడ్ చేయని అవసరం లేదు, జస్ట్ లైట్గా స్ప్రెడ్డింగ్ ఇస్తే సరిపోతుంది. చూడండి, మధ్యలో క్లిస్టర్ క్లియర్. చూడండి, మధ్యలో గోల్డ్తో డెకరేట్ చేస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నామంటే మేము ఫ్రేమ్ తీసేటప్పుడు గమనించారో లేదో, ఫ్రేమ్ మొత్తం బ్రౌన్ అండ్ వైట్తో ఉంటుంది అనమాట. అంటే కొంచెం గోల్డ్ టచ్ ఉన్నట్టు ఉంటుంది. అందుకని దానికి మ్యాచింగ్గా ఉండడం కోసం మేము మధ్యలో గోల్డ్తో డెకరేట్ చేసాము. నెక్స్ట్ ఇవి పెరల్ కుందన్స్. ఇవి ప్రతి నెంబర్ దగ్గర వీటిని స్టిక్ చేస్తున్నాము. ఇవి కొంచెం పెద్ద సైజ్ అనమాట. నెక్స్ట్ సెకండ్స్ డాట్స్ ఉంటాయి, వాటి దగ్గర మాత్రం కొంచెం చిన్న సైజు పెరల్ కుందన్స్ స్టిక్ చేసాము. ఇవిగో చూస్తున్నారు కదా, ఈ సైజ్ అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా బాగా వచ్చింది. ఇదిగోండి, ఫ్రేమ్ అయితే ఫిట్ చేస్తున్నాము. చూడండి, ఫ్రేము మనం మధ్యలో వేసాం కదా గోల్డ్, అది 2 మ్యాచింగ్గా ఉండి చాలా మంచి లుక్ వచ్చింది కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.